ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ నంద. మీరు చూస్తున్న నంద టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డియాక్టివేషన్ ఆర్ డిలేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డియాక్టివేటా లేకుంటే డిలీట్ అకౌంట్ అని అడుగుతుంది. పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలంటే కింద ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు టెంపరీగా డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మనం పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీది ఏదో ఒక రీజన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఐ స్పెండ్ టూ మచ్ టైం ఆన్ ఫేస్బుక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి స్క్రైబ్ చేస్తే కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీరు 30 days వరకు మళ్ళీ ఓపెన్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ అయితే రికవర్ అవుతుంది. మీరు 30 days వరకు మీ అకౌంట్ అయితే ఓపెన్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే 30 days లోపు మీ అకౌంట్ అయితే మళ్ళీ రికవర్ అవుతుంది. 30 days తర్వాత మీ అకౌంట్ పర్మనెంట్గా అయితే డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్.